అప్పుడే 9 అయింది. ఇక మీరు వెళ్లి పడుకోండమ్మా! డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలు సర్దుతూ కోడళ్ళనుద్దేశించి అన్నారు లక్ష్మిగారు. పర్లేదులెండి అత్తయ్యగారు. అయిపోవచ్చిందిగా అంటూ ఎంగిలి కంచాలు, గ్లాసులు తీసుకెళ్ళి వంటగదిలోని సింక్‌లో వేస్తున్న భవ్యతో, అది కాదక్కా! మనం త్వరగా మన బెడ్‌రూమ్స్‌లోకి వెళ్తే తర్వాత అత్తయ్యగారికి అడ్డుండదు కదా! అది అత్తయ్యగారి తొందరకి కారణం. ఏయ్! నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువవుతుంది. చిన్నా పెద్దా లేకుండా అత్తయ్యగారిని ఎంత మాట పడితే అంత మాట అనేయటమేనా? ఊరుకో భవ్య. దివ్య మాత్రం ఇప్పుడేమన్నదని అలా కోప్పడుతున్నావు? అత్తగారంటే ఓ దెయ్యాన్నో, భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండటమే నాకిష్టం అని చూడవమ్మా చిన్న కోడలా! ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకా మాత్రం తెలుసు కానీ, త్వరగా వెళ్ళమ్మా! అవతల మా వాడు ఎదురు చూస్తున్నట్లున్నాడు అన్నారు నవ్వుతూ. పోండత్తయ్యా! అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్‌లో అత్తగారికి, మామగారికి 2 మంచాలు వేసి పరుపులు, దుప్పట్లు పరిచి నీట్‌గా పక్కలు సర్దింది. ఈలోగా భవ్య మంచినీళ్ళ చెంబు, గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కగానున్న టీపాయ్ మీద పెట్టింది. భవ్య, దివ్య తమ గదుల్లోకి వెళ్ళటం చూసి కూడా హాల్లో కూర్చొని వక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెబుతున్న కొడుకుల్ని ఉద్దేశించి, ఇంకా కబుర్లేంట్రా వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్లు. తల్లి ఆ మాట ఎప్పుడంటుందా అని ఎదురుచూస్తున్న వాళ్ళలా లేచి, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా హడావుడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు. పిచ్చి సన్నాసులు! కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వుకున్నారు. ట్యూబ్‌లైట్ ఆఫ్ చేసి, బెడ్ లైట్ వేసి, తన మంచం మీద పడుకుంటున్న భార్యని చూసి, ఏమిటోయ్! నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్? నవ్వుతూ అడిగారు రావుగారు. ఏం లేదండీ. మన పిల్లల్ని చూస్తుంటే నవ్వొచ్చింది. కానీ, మనం కావాలని అక్కా చెల్లెళ్ళనే మనింటి కోడళ్ళుగా తెచ్చుకొని మంచి పని చేశామనిపిస్తుందండీ. వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు, ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ నలుగురి మధ్య కానీ ప్రేమలు, ఆప్యాయతలు మనిద్దరి మధ్య వద్దా? చిలిపిగా అడిగారు. మా చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది. మీ ఇద్దరికీ సరసాలాడటానికి నేనే దొరికానా? లేని కోపం అభినయించారు. ఏమంటుందేమిటి? దొడ్లో పూసిన విరజాజులన్నీ కోసి మాలకట్టి పెట్టుకోండమ్మా అంటే, ఉండండత్తయ్య మొత్తం మాకేనా ఏమిటి? మామయ్య గారికో అంటుంది. అదేమిటే మీ మామయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏమిటి? అంటే, అది కాదత్తయ్య పెట్టుకునేది మీరే అయినా మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుతుంది. నిన్నటికి నిన్న అత్తయ్యగారు మీకు 13 ఏళ్లకే పెళ్లయిందంటున్నారే! ఫస్ట్ నైట్ మీరు ఎలా ఫీలయ్యారు? భయపడ్డారా? లేక సరదాగా ఎంజాయ్ చేశారా? అని అడిగింది. చిన్నగా గుసగుసగా చెబుతున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నారు. ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్? మీసం మెలేస్తూ చిలిపిగా అడిగారు. పోండి మీరు కూడాను. 40వ ఏట అడిగిడినా 16 ఏళ్ల కన్యలా అంతగా సిగ్గుపడుతున్న భార్యని ముచ్చటగా చూస్తూ, రారాదటోయ్ అన్నారు భార్య వైపు చెయ్యి చాస్తూ. కోడళ్ళు వచ్చినా మీ అల్లరి తగ్గకపోతే ఎట్లా? ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు. ఇక మీ కోరికలకి కల్లాలు వేయాలి మరి. కోడళ్ళు వచ్చి మనవళ్ళు పుట్టినంత మాత్రాన ముసలాళ్ళమై పోతామటోయ్! ఇప్పుడు మన వయసెంతని? నువ్వు 40లో పడితే నాకు మొన్ననేగా 45 వచ్చింది. అసలు 40 దాటాకే యవ్వనం తిరగబెడుతుందంటారు. ఇప్పుడేనోయ్ అసలు సరదాగా గడపాల్సింది. ఇలాంటి కబుర్లకేం ఎన్నైనా చెబుతారులే. అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు. వాళ్ళు లేస్తే కదే వాళ్ళ లోకంలో వాళ్ళున్నారులే. ఇప్పుడు నువ్వు పిలిచినా రారు కానీ రావోయ్ కాస్త. వచ్చి ఎన్నాళ్ళయింది చెప్పు? లాలనగా అన్నారు. భర్త మాటలకి కరిగిపోయారామె. నిజమే. పిల్లల పెళ్ళిళ్ళ హడావిడిలో పడి ఆయన్నసలు పట్టించుకున్నదే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు చేసినా నాకు మాత్రం మన పెళ్ళి నిన్నో మొన్నో అయినట్టుంది లక్ష్మీ. భార్య ముంగురులు సవరిస్తూ ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు. పెళ్ళై ఎన్నేళ్లైనా భర్తతో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంత అదృష్టవంతురాలో అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత కలిసిన మొదటి కలయిక.
తనువులు, మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది. ఎంతో ఆవేశంతో ఒకరినొకరు హత్తుకొని లతల్లా పెనవేసుకుపోయారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ బల్లున తలుపు తెరుచుకొని హాల్లోకి అడుగుపెట్టబోయి, బెడ్ లైట్ వెలుగులో తల్లిదండ్రుల్ని చూడరాని స్థితిలో చూసి, వెంటనే తలుపులు ధడాల్న శబ్దం వచ్చేలా గడేసుకోవటం జరిగిపోయింది. కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి, గబుక్కున భర్తని పక్కకి నెట్టేసి, అస్తవ్యస్తంగా ఉన్న చీరని గుండెల మీద కప్పుకుంటూ, అదిరే గుండెలతో తన మంచం మీదకి చేరింది ఆవిడ. పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహించని రావుగారు కూడా ఓ క్షణం బిత్తరపోయారు. ఛీఛీ! వద్దన్న కొద్దీ విన్నారు కారు. రేపు ఈ మొఖం వాడికెలా చూపించనండి? వాడి ముందు నేనెలా తిరిగేది? ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని, ఊరుకో లక్ష్మీ! వాడలా వస్తాడని మనమేమైనా కలగన్నామా? అయినా ఇప్పుడు మనమేం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు? భార్యాభర్తలన్నాక ఇది సహజమే కదా! మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. వాడా మాత్రం అర్థం చేసుకోలేడా ఏమిటి? అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదారుస్తూనే ఉన్నారు. భర్త ఎంత నచ్చచెప్పాలని చూసినా లక్ష్మి మనసు మనసులో లేదు. పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేమోననే ఊహతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది. అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకెళ్ళింది. చిన్న కొడుకు సురేష్ ఎప్పటిలాగే నిద్రలేవగానే హాల్లో పేపర్ చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోని తల్లి దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ అమ్మా! టిఫినేంటి ఈరోజు? అన్నాడు. రవ్వదోస పొడిగా జవాబిచ్చారు. రవ్వదోసే? అయితే ఇప్పుడే వస్తానుండమ్మా! అంటూ బాత్రూంలో దూరాడు. రాజేష్ ఇంకా రాడేం? నిద్ర లేవలేదా ఏం? ఎప్పుడు ఇంతసేపు పడుకోడే? లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పాల్సొస్తుందని తమ మొహాలు చూడటం ఇష్టం లేక అలానే పడుకున్నాడా ఏం? మనసు పరిపరి విధాలుగా పోతుంది. తన ఆలోచనల్లో ఉండి స్టవ్ వైపు తిరిగి దోసెలు పోస్తూ రాజేష్ తన వెనక నుండే బాత్రూంలోకి వెళ్ళటం, స్నానం చేసి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళటం గమనించలేదామె. దోసెలు తీసుకెళ్ళటానికి వచ్చిన భవ్యని చూసి, రాజేష్ లేచాడా అమ్మా? అన్నారు. ఆ! స్నానం కూడా చేశారు. ఏదో పనుందట. త్వరగా టిఫిన్ చేసి బయటికెళ్ళాలంటున్నారు అంటూ అత్తగారు పోస్తున్న దోసెల్ని ప్లేట్లో సర్దుకుంది. నిజంగానే పనుందేమోనని మనసు సరిపెట్టుకోవాలని చూసినా, ఎంత అర్జెంటయితే మాత్రం తల్లిని తండ్రిని పలకరించే తీరిక కూడా లేదా? అని ఏమోలో చిన్న బాధ. మళ్ళీ అంతలోనే పోన్లే సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు. కానీ అదీ అడియాసే అయింది. రోజూ ఆఫీస్ నుండి రాగానే వంటగదిలో చేరి వేడివేడిగా తనేమైనా చేసి పెడుతుంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తుండేవాడు కాస్త, ఆ రోజు రావటంతోనే బెడ్రూంలోకి వెళ్ళి భవ్యా! టిఫిన్ పట్రా అన్నాడు. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, వరుసగా 4 రోజులు గడిచాయి. వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యమేస్తుందేమోననుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పనున్న దానిలా పెరట్లోనే గడపసాగారు. భర్తతో కూడా అంటీ ముట్టనట్లుగా ఉంటూ, తన తొందరపాటుకి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు. 5వ రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదుల్లోకి వెళ్లారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుండి వచ్చి 4 రోజుల నుండి వరండాలో పడుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడివేశారు. బెడ్ లైట్ వేసి ట్యూబ్ లైట్ ఆఫ్ చేయబోతూ పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడటం వినిపించి ఆగిపోయారు. ఏమిటండి? ఏమిటసలు మీ ఉద్దేశం? మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని, మామయ్య గారిని ఎంత బాధ పెడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు వాళ్ళు చేసిన తప్పేంటండి? ఛ! తలుచుకుంటేనే అసహ్యమేస్తుంది. ఇంత వయసొచ్చినా ఇంకా సిగ్గు లేకుండా అదీ కొడుకులు, కోడళ్ళు పక్క గదుల్లో కాపురం చేస్తుంటే, వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే ఛీఛీ! తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళేం చేశారు? నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తైన ఈ బెడ్‌రూమ్‌ని మనకివ్వటమా వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళు ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకులు సుఖం కోరి పరాయి వాళ్ళలా బయట పడుకుంటున్నారే, అదేనా వాళ్ళు చేసిన తప్పు? సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారంటున్నారే, దేనికి సిగ్గుపడాలండి వాళ్ళు? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని 25 ఏళ్ల నుండి కాపురం చేస్తున్న భార్యాభర్తలే కానీ పరాయివాళ్ళు కాదుగా? అది కాదు భవ్య, ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా
కోపంగా అంటూ భవ్య మాటలకి అడ్డు రాబోయాడు. చాల్లే ఊరుకోండి. ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట. ఎంత వయసని? నిండా 50 ఏళ్ళు లేని మీ అమ్మానాన్న మీ కళ్ళకి ముసలాళ్ళలా కనిపిస్తున్నారా అండీ? నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్‌రూమ్‌లో పడుకుంటున్నా ఏమీ అనిపించని మీకు, ఈరోజు మీకు పెళ్లి కాగానే ఇంత సడెన్‌గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందా అండీ? అయినా మనిషికింత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడ ఏ గ్రంథాల్లోనూ రాసిపెట్టి లేదండీ. ఇంత చిన్న విషయానికి మీరెందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావటం లేదండి. మీ ప్రవర్తనకి అత్తయ్య గారెంతగా కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? మామయ్య గారైతే తన మంచం బయట వేసుకుని పడుకుంటున్నారు. వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకుంటూ, అన్ని సుఖాలు అనుభవిస్తూ, వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు. పైగా వాళ్ళంటే అసహ్యం. బావుందండి మీ వరస అంటూ ఓసారి భర్త వైపు చూసింది. రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి, చూడండి నేనేదో ఆవేశంతో అన్నానని కోపగించుకోక, కొంచెం ఆలోచించండి. నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడికో, నాకో, నా చెల్లెలికో ఎదురు కావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే, ముందు మీ అమ్మగారికి, నాన్నగారికి ఓ బెడ్‌రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేదంటే చెప్పండి. నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను. భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్. నిజంగా నేను నీలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య. ఏదో ఆ రోజు బాత్రూమ్‌కి వెళ్ళాల్సి వచ్చి తలుపు తీయగానే, వాళ్ళని ఆ స్థితిలో చూసి నిజంగానే అసహ్యించుకున్నాను. నీ మాటలు విన్నాక తెలిసింది నేనెంత పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నానోనని. నువ్వన్నట్లు నిజంగా వాళ్ళకి బెడ్‌రూమ్ లేకపోబట్టేగా ఈ గొడవ జరిగింది. రేపు ఆఫీస్‌కి సెలవు పెట్టి అయినా సరే అర్జెంటుగా చెక్కలతో హాల్‌లో పార్టీషన్ ఏర్పాటు చేయిస్తా. తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూమ్‌తో సహా బెడ్‌రూమ్ కట్టే ప్లాన్ చేయాలి. బెడ్‌రూమ్ ప్లాన్ తర్వాత వేద్దురు కానీ, ముందు వెళ్లి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పి రండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్లి తన మంచం మీద పడుకుని నిద్ర నటించిందావిడ. బెడ్‌రూమ్ సంగతి దేవుడెరుగు. ముందు మా వాడి కళ్ళు తెరిపించావు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య. అనుకుంటుంటే అప్రయత్నంగా కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలాయి. ఇంతలో హఠాత్తుగా చిన్న కోడలైన దివ్య చిలిపి మాటలు గుర్తొచ్చాయి. అత్తయ్యగారు, మామయ్య గారు బయట పడుకుంటున్నారెందుకు? హాలిడేసా? లేక ఆళ్ళకి సీన్సా? అని 3 రోజుల నుండి కొంటెగా అడుగుతున్న దివ్య గుర్తురాగానే, ఉండు రేపు కాని నీ పని చెప్పనే చిన్న కోడలా అనుకుని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామె. కథ సమాప్తం.